హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. లాస్ట్ వీడియోలో నేను ఆవకాయ పెట్టాను కదండి, కారం ఆవకాయ. ఇప్పుడు నేను బెల్లం ఆవకాయ పెట్టాను అనమాట. సో అదే ఈ వీడియో, ఆ వీడియోనే పోస్ట్ చేశాను. కారం ఆవకాయకి మనం వేరే కాయలు పుల్లకాయలు తీసుకున్నా పర్వాలేదు, కానీ బెల్లం ఆవకాయకి మాత్రం కలెక్టర్ కాయలు అంటారు కదా, అవి తీసుకోవాలి. సో ఏవైతే గిన్నెలు మనం ఆవకాయకి యూస్ చేస్తున్నామో అవన్నీ ఎండలో పెట్టుకోవాలండి. అలాగే మనం అందులో వాడే పౌడర్లు అండ్ మెంతులు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా ఎండలో పెట్టుకోవాలి. సో ఆవకాయ ముక్కలు తీసుకొచ్చిన తర్వాత వాటి నీట్గా తుడిచేసి డస్ట్ లేకుండా ఇలా ఒక లేయర్ లాగా వస్తుందండి పైన టెంకుకి. జీడి కూడా తీసేయాలి. ఆ టెంకు పైన వచ్చే లేయర్ని కూడా తీసేయాలన్నమాట. అన్నీ తీసేసి నీట్గా క్లాత్తో తుడుచుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. అండ్ ఇందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. అండ్ మనం యూస్ చేసే ఆవకాయకి ఎటువంటి తడి తగలకుండా చూసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అది మనకి ముక్కలు బాగా ఆయిల్ పట్టి ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను అది పక్కన పెట్టేసి ఒక హాఫ్ బౌల్ కారం తీసుకున్నానండి. ఇది నేను పచ్చళ్ళ కారం తీసుకున్నాను. అలాగే హాఫ్ బౌల్ ఆవపిండి, హాఫ్ బౌల్ సాల్ట్ అనమాట. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకునేవి అంటే నాకు 4 బౌల్స్లో, అంటే ఆ గిన్నెతో 4 గిన్నెలు మామిడి మొక్కలు వచ్చాయి కాబట్టి నేను ఆ గిన్నె కొలతలకే మీకు చెప్పానండి. సో 4 గిన్నెలకి నేను ఇలా తీసుకున్నాను. అండ్ 3/4 గిన్నె ఆయిల్ పడుతుంది అనమాట. 3/4 బౌల్ అలా ఆయిల్ పడుతుంది. సో మనం స్టార్టింగ్ ఇప్పుడు కలుపుకున్నాం కదండి ముక్కలన్నీ, అవన్నీ మనం ఏ డబ్బాలో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డబ్బాలో వేసేసి తర్వాత ఆయిల్ వేసి ముక్కలు వేసేసి తర్వాత కారం వేయాలన్నమాట. ఇది తీపావకాయ కాదు, తీపావకాయ అని కూడా అంటారండి దీన్ని. బెల్లం ఆవకాయ, తీపావకాయ ఏదైనా ఒకటే. ఇప్పుడు లేయర్స్గా మనం కలుపుకున్న కారం అంతా వేసుకోవాలి. అలాగే దీని మీద మనం బెల్లం కూడా వేసుకోవాలి. ఇది బెల్లం ఆవకాయ కాబట్టి బెల్లం కూడా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ బెల్లం వచ్చేసి 2 బౌల్స్ అయినా తీసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు, లేదంటే 1.5 బౌల్ అయినా సరిపోతుంది. ఇంకా మీరు తీపి తినాలనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ కప్ అలా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. బెల్లం ఎక్కువైనా ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇది మా నానమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఆవకాయ అండి. ఆవిడ ఇలాగే కలిపేవారు. యాక్చువల్గా ఇలా లేయర్స్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే కారంలోనే బెల్లం కలిపేసి కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేసేటప్పుడు ఏంటంటే మీరు బాగా అది గ్రేట్ చేసుకోవాలన్నమాట, బాగా తురుముకోవాలి, లేదంటే ఆ పెద్ద ముక్కలు అలాగే ఉండిపోతాయి కరగకుండా. సో ఇలాగే ఇంకా లేయర్స్గా వేసుకోవడము, కలుపుకోవడము, బెల్లం వేయటం అనమాట. సో నేను ముందుగానే బెల్లం కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నా. సో అది నేను వేసేస్తున్నాను అనమాట. ఇందులోనే మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తారు. ఇవి పొట్టు తీసినవండి. నీట్గా తొక్క తీసేసి ఒక హాఫ్ కప్పు లేదా 4 టేబుల్ స్పూన్స్ అలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇంక మిగిలిపోయిన బెల్లం ఉంటుంది కదా లాస్ట్లో, అది కూడా ఇలా పైన వేసేసి, అండ్ ఇందులోని మన ఆయిల్ ఉంది కదండి, అసలు ఆయిల్ వేయలేదు కదా, ఆ ఆయిల్ అంతా వేసేయాలి. యాక్చువల్లీ తీపావకాయకి ఆర్ బెల్లం ఆవకాయకి ఆయిల్ తక్కువే పడుతుందండి. 3/4 బౌల్ అలా పడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం తడి తగిలిన ప్లేస్లోని నీట్గా ఒక దగ్గర పెట్టేయాలండి. దీన్ని 3 రోజుల వరకు ఇలాగే ఉంచాలి. 3వ రోజు తీసి తిరగ కలుపుకోవాలన్నమాట. తడి తగలకుండా చూసుకోవాలి, అలాంటి ప్లేస్లో పెట్టాలన్నమాట. సో 3వ రోజు చూడండి, నేను తీసి చూస్తున్నాను, కలుపుతున్నాను. అండ్ మీకు ఇక్కడ ఎంత మంచి కలర్ అండ్ ఎంత మంచి స్మెల్తోనో రెడీ అయ్యిందండి ఆవకాయ మొత్తం. మీకు బెల్లం ఆవకాయ పల్చగా ఉందని చెప్పి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. నీరులా ఉంటుంది, ఎందుకంటే బెల్లం అంతా కరిగింది కాబట్టి కొంచెం నీరులాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ముక్కల్ని సెపరేట్గా, ఆ ఊటని సెపరేట్గా మనం ఎండలో పెట్టాలన్నమాట. మీకు ఎండ 1 రోజు ఊట పెడితే సరిపోతుందండి ఎండలో. ముక్కలు మాత్రం ఒక 3 రోజులు పెడితే సరిపోతుంది. అండ్ ఆ ముక్కలు అండ్ ఊట ఎండలో పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మీకు. సో బెల్లం ఆవకాయ ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆ ఊట 1 రోజు ఎండితే సరిపోతుంది అనమాట. ఇది లూజ్గా ఉందని ఏం కంగారు పడొద్దు, ఇది ఇంకా ఉండే కొద్దీ చిక్కబడుతుంది ఊట. సో ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మీరు ఇంకా ఎక్కువగా ఎండబెడితే మాత్రం గట్టి పడిపోతుంది ఊట. ఇది టిఫిన్స్లోకి అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే పెరుగన్నంలోకి అదిరిపోద్దండి టేస్ట్. సో మీరు కూడా ఈ ఆవకాయ పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.